హాయ్ ఫ్రెండ్స్, ఒక మాట చెప్తున్నాం. అన్నీ సజావుగా ఉన్నప్పుడు మనం బాగానే ఉంటాం. దుఃఖం కలిగినప్పుడు, సమస్యలు వేధిస్తున్నప్పుడు పరమాత్మ గుర్తుకొస్తాడు. ఏ పరిస్థితి వచ్చినా ఏమీ ఆందోళన పడకుండా క్రింద పడినా లేచి నిలబడగలిగే శక్తి పరమాత్మ నుండి మనం తీసుకోగలుగుతాం. మనలో ఎంతో ధైర్యం ఉంది, మానసిక బలం ఉంది. మరి ఎప్పుడు ఉంటుంది? పరమాత్మతో ఆయన సాంగత్యంలో ఎప్పుడు ఉంటామో అప్పుడు అన్నింటినీ ఎదుర్కొని గెలవగలం. సద్భావనలు పెరగాలంటే యోగయుక్తి వలనే కలుగుతుంది. ఇంద్రియ నిగ్రహం యోగయుక్తి వలనే కలుగుతుంది. వచ్చిపోయే సమస్యలన్నీ చాలా చిన్నవి, ఆత్మశక్తి చాలా గొప్పదైనది. శరీరం నేను అనుకున్నప్పుడు బలహీనమై ఎదుర్కోలేము. మనం ఆత్మని తెలియబడినప్పుడు, మన గురించి మనకు తెలియబడినప్పుడు మనస్సు శక్తివంతమై సద్భావనతో ఆలోచించగలం. ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్ళగలం. నిశ్శబ్దంగా కూర్చుని పరమాత్మతో మన మనసునందున్న అన్ని బాధల్ని, సమస్యలను ఏకరు పెట్టుకోవాలి. కఠినమైన పరిస్థితులను ఎదుర్కొని నిలబడగలం. ప్రతిరోజు మనతో మనం మన సస్వరూపంతో మనం నిలబడాలి. మన ముందు మనం నిలబడాలి. అప్పుడు మనకి మన లోపల అన్నీ మనకు తెలుస్తాయి. ఇతరుల ముందు నిలబడి ఇతరులని మన ముందు పెట్టుకుని ఉన్నప్పుడు మనం తప్పించు తిరుగుతాం. మన ముందు మనం నిలబడితే మన సమస్యలు మనకి పరిష్కరించగలిగే శక్తి వస్తుంది. మనం అందుకనే భయపడి మనతో మనం ఉండం. ఎప్పుడు ఇతరుల ఎందే ఉంటాం, ఇతరుల ఎందే నిలబడతాం. అందుకని మనతో మనం ఉండటం, నాతో నేను ఉండటం అన్నది తాత్వికులు చెప్తా ఉంటారు. నాతో నేను ఉండాలి, మనతో మనం ఉండాలి. ఈ మాట ఎక్కువ చెప్తా ఉంటారు. ఇది చిన్న మాటగా చాలా పెద్ద మాట. ముందు వెలుగు చూపించే బాట వినండి. చిన్న చిన్న కథలు ఇలాంటి చిన్న ఒక్క క్షణం 2 క్షణాల వినండి. రోజు విని కొంత మనసుతో ఆలోచించండి. మంచి ఆనందము దొరుకుతుంది, జ్ఞానము పెరుగుతుంది, అన్నిటా బాగుంటుంది. సమస్యలకు ఎన్నో పరిష్కారాలు దొరుకుతాయి. దీని నుంచే మనకి పరిష్కారం దానంతటా అయ్యే దొరుకుతాయి. కొన్నిటికి మనకి ఎక్కడి నుంచో ఎవరో చెప్పక్కర్లేదు. మన చేతిలో ఈ చిన్ని ప్రపంచం ఉంది. దీంట్లోనే ఎన్నో రకాలు నా అనుభవంలో నాకే ఎన్నో తెలుస్తున్నాయి. మరి మీకు చిన్న వయసులో ఉన్నవారు అందరికీ ఎందుకు తెలియదు? ఈ వయసులోనే మీరు అందరూ వినాలి. దీన్ని వినండి, జ్ఞానాన్ని పెంచుకోండి. చిన్న మాట అయినా సరే ఎంతో విలువ గల దానికి విలువే కదా. జ్ఞానానికి ఎంత విలువ వినండి. మరి రోజు చెప్పుకుందాం. మరి నన్ను ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది. మీరు వింటే, వినకపోతే మాట కూడా రాదు. కనుక వింటున్నారు. మనకు కావాల్సిన ఒక 20 మంది 30 మంది అలా ఒక 50 మంది అలా కాదు. చాలా అందరికి అవసరం కదా జ్ఞానం. భోజనం ఎంత అవసరమో జ్ఞానం కూడా అంతే అవసరం. దైవ స్మృతి అంత అవసరం, దైవ సన్నిధి అంత అవసరం. ప్రతి రోజులో ఎంతో కొంతసేపు దైవ సన్నిధిలో ఉండాలి, దైవంతో మాట్లాడాలి, దైవంతో అనుసంధానం అవ్వాలి. ఇవి జీవితంలో మనల్ని ముందుకు తీసుకెళ్తాయి, ధైర్యాన్ని ఇస్తాయి, సమస్యల్ని ఉంటాయి. సరేనా? రేపు ఇంకో విషయం మాట్లాడుకుందాం.